హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రొత్తగా అప్లై చేసుకున్నటువంటి పాన్ కార్డును ఎలాగ డౌన్లోడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం పాన్ కార్డుకు అప్లై చేసుకున్న తర్వాత మన మొబైల్లోనే మనమే స్వయంగా మన పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మన పాన్ కార్డును ఎలాగ డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సరే, మనం పాన్ కార్డ్ను 2 వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి NSDL, రెండవది UTI-ITSL. అయితే మనకు NSDL వెబ్సైట్ ద్వారా పాన్ కార్డ్ను అప్లై చేసుకున్నట్లయితే మనకు అక్నాలెడ్జ్మెంట్ అనే నెంబర్ వస్తుంది. అదే UTI-ITSL అనే వెబ్సైట్ ద్వారా మనం పాన్ కార్డుకు అప్లై చేసినట్లయితే అప్పుడు మనకు అప్లికేషన్ కూపన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రెండింటి ద్వారా మనకు సంబంధించిన పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం NSDL అనే వెబ్సైట్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్తో మన పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకుందాం. మీరు ముందుగా గూగుల్లో ఈ విధంగా www.onlineservices.nsdl.com అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా కొన్ని పేజెస్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొంచెం క్రిందకి స్క్రాల్ చేసినట్లయితే అక్కడ ఈ విధంగా డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ NSDL అని చూపిస్తుంది కదా. ఈ పేజీపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా NSDLకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పాన్ కార్డుకు అప్లై చేసిన కొత్తలో 3 సార్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా 1 నెలలోపు మాత్రమే. 1 నెల తర్వాత మన పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోలేం. ఒకవేళ మీరు మీ పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ పాన్ కార్డులో కరెక్షన్ లేదా చేంజెస్కు అప్లై చేసిన తర్వాత మీ పాన్ కార్డును మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అప్పుడు మీరు ₹8.26 అయితే చెల్లించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మన పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఇక్కడ పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదా పాన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు మన పాన్ కార్డ్ నెంబరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేసినప్పుడు మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మన పాన్ నెంబర్ అయితే రావటం జరుగుతుంది. ఆ పాన్ నెంబర్ కూడా మనము ఇక్కడ ఇవ్వవచ్చు. అవసరం లేకపోతే మనం అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా కూడా మన పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా అయితే పాన్ను డౌన్లోడ్ చేయబోతున్నాను. ఇక్కడ మనం ఆ నెంబర్ను ఇచ్చిన తర్వాత క్రింద మంత్ ఆఫ్ బర్త్ దగ్గర మనం పుట్టిన నెలను ఎంటర్ చేసి దాని ప్రక్కనే ఇయర్ దగ్గర మనం పుట్టిన సంవత్సరంను కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత మనకు క్రింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చివరగా సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు సంబంధించిన పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ చూపించిన తర్వాత క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే మనకు అక్కడ మనం ఒక ఓటీపీని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఆ ఓటీపీని రిసీవ్ చేసుకోవడానికి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు లేదా అలాగే ఈమెయిల్ ఐడికి ఈ విధంగా చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఉంచవలసి ఉంటుంది. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్కు అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ రావాలనుకుంటే బాత్ అనే చెక్ బాక్స్పై టిక్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి హైయర్ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, దాని ప్రక్కనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. అందులో టిక్ మార్క్ ఉంచేసి క్రింద కనిపిస్తున్నటువంటి జనరేట్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన ఈమెయిల్ ఐడికి లేదా మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంటర్ ఓటీపీ అనే బాక్సులో ఎంటర్ చేసి ఈ విధంగా వ్యాలిడేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన పాన్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా మనకు డౌన్లోడ్ ఈ పాన్ PDF ఆర్ డౌన్లోడ్ ఈ పాన్ XML అని చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ను మీరు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే
డౌన్లోడ్ ఈ పాన్ పీడిఎఫ్పై క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ పాన్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేస్తే మీ పాన్ కార్డ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ పాన్ కార్డ్ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సరే, మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీరు తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియోపై ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే రిప్లై తప్పకుండా వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ at your services.